హలో ఫ్రెండ్స్, భానుప్రియ వంటలకి స్వాగతం. ఫ్రెండ్స్, నోరూరుంచే వెండి రొయ్యల వంకాయల కర్రీ చూసేద్దామా ఫ్రెండ్స్. కడాయి పెట్టేసుకున్న ఫ్రెండ్స్, రొయ్యలు ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాం ఫ్రెండ్స్. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు రొయ్యలు వేగిపోయినాయి ఫ్రెండ్స్. తీసేసుకుందాం, మనం ప్లేట్లో తీసేసుకుంటాం ఫ్రెండ్స్. నేను ఫస్టే సాఫ్ చేసి పెట్టేసుకున్న ఫ్రెండ్స్ రొయ్యలని నీట్గా. చూడండి, ప్లేట్లో తీసుకున్న ఫ్రెండ్స్. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. మనం మళ్ళీ ఒకసారి నేను 3 స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయడం ఫ్రెండ్స్. అలాగే సరిపడా ఆనియన్ 2 ఆనియన్ తీసుకుని కట్ చేసిన ఫ్రెండ్స్. 2 పచ్చిమిర్చి ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు వేసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకున్నా ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకొని 1/2 స్పూన్ పసుపు వేసిన ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఈ విధంగా ఒకసారి మళ్ళీ కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్లో వేయాలి ఫ్రెండ్స్. 2 నిమిషాల పాటు ఆనియన్, కరివేపాకు వేసేసిన ఫ్రెండ్స్. వంకాయలు వేసేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, 1/2 కేజీ వంకాయలు తీసుకున్నా. నేను ఆ వంకాయలు ఆయిల్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్. రొయ్యలు క్లీన్ చేసి కడిగి పెట్టేసుకున్నా. రొయ్యలు వేసేసిన ఫ్రెండ్స్. వంకాయలు మగ్గిపోయినాయి. వంకాయల పైన రొయ్యలు వేసేసిన ఫ్రెండ్స్. ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఉంచుకొని మూతేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ వేసిన ఫ్రెండ్స్. టమాటాతోటి రొయ్యలతోటి టమాటా వేసేసిన. చూడండి ఫ్రెండ్స్, టమాటా రొయ్యలు ఇవి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మనం మూతేసుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూతేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మగ్గిపోయింది. నేను ఒక 2 స్పూన్ల కారం తీసుకుంటున్నా. 2 స్పూన్లు నాకు సరిపడా కారం తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను మాత్రం 2 స్పూన్లు వేసుకున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్లో మనం నీట్గా కారము పట్టేటట్టు వంకాయలకి, టమాటాలకి నీట్గా కలిపేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని 2 నిమిషాల పాటు మనం మూతేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మూతేసుకొని 2 నిమిషాలు కుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఉడికిపోయింది. నేను దీనికి సరిపడా వాటర్ వేసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, నేను కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేను వాటర్ వేసేసిన. ఇంకో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ ఈ విధంగా వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఈ విధంగా 2 నిమిషాలు ఉడకాలి. వంకాయ ఇట్లా మగ్గిపోవాలి కదా ఫ్రెండ్స్. నీట్గా ఆయిల్లో మగ్గిపోవాలని ఒక 2 నిమిషాల పాటు మూతేస్తున్నా. చూడండి, ఇక్కడ ఒక 2 నిమిషాల పాటు పెట్టుకున్న ఫ్రెండ్స్. ఎలా ఉడికిపోయిందో చూడండి. మూత తీసి చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉడికిపోవాలి ఫ్రెండ్స్. నీట్గా ఉడికిపోయింది. ఆయిల్ ఇట్లా మీదకి వచ్చేసింది ఫ్రెండ్స్ మనకి. చూడండి, వంకాయలు ఉడికిపోయినాయి, టమాటా ఉడికిపోయింది ఫ్రెండ్స్. నీట్గా ఆయిల్ మీదకి వచ్చేసింది. ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. నేను సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నా. చూడండి ఫ్రెండ్స్, రుచికరమైన వెండి రొయ్యల వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.